I came with a new recipe. Can you guess what is it? What it is? Yes, guys, it's methi chaman. So, నాకు ఇది రెగ్యులర్ కర్రీ అండ్ మై ఫేవరెట్ కర్రీ. సో ఐ వాంట్ టు షో యూ గైస్ లైక్ నేను ఎలా చేస్తాను, ఏ ఇంగ్రీడియంట్స్ చేస్తాను. ఐ వాంట్ టు షో యూ గైస్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. We are starting one new recipe. So first onion and mirchi with sonf and also jeera. See the fry అవుతుంది. So ఇది golden brown రావాలి. So let's wait for that. గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ ఈజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మంచిగా కుక్ అయిన తర్వాత అది వేసుకున్నాం. ఈ టమాటా 1 cup. టమాటా మంచిగా మ్యాష్ అయిన తర్వాత విల్ గో ఫర్ నెక్స్ట్. గైస్ జస్ట్ నౌ ఇది మంచిగా పేస్ట్ ఆర్ మగ్గిన మంచిగా అయింది. సో లెట్స్ గో టు నెక్స్ట్ స్టెప్. పౌడర్, కొంచెం పసుపు, ఓన్లీ 2 చిల్లీస్ వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం. అండ్ మ్యాండేటరీ గరం మసాలా, వెరీ లిటిల్ బికాస్ హోమ్ మేడ్. మన నిజం చేతుల్లో మంచిగా రబ్ చేసుకొని కసూరి మేతి, కొంచెం వాటర్ బికాస్ మాడిపోతుంది. అండ్ సీ ఒక మంచి మిక్స్ ఇచ్చేసి అండ్ ఆయిల్ పైకి వచ్చే వరకు లెట్స్ వెయిట్. సాల్ట్ మర్చిపోయాను, డెఫినెట్లీ వేయాల్సిన ఇంగ్రీడియంట్. ప్లీజ్ మీరు నాలాగా మర్చిపోకండి గైస్. సో ఐఎమ్ యాడింగ్ మేతి. ఒక మంచి మిక్స్ ఇవ్వండి. అండ్ ఆబ్వియస్లీ మేతి కొంచెం టేస్ట్ వస్తుంది కాబట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు ప్లీజ్ వెయిట్. అండ్ దీనికి కూరకి పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ వెయిట్. మంచిగా పైకి వచ్చింది. సో ఇట్స్ డన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ కాజు పేస్ట్. కొంచెంసేపు లైక్ హాఫ్ అన్ అవర్ కాజు నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసుకున్న కాజు. సో చూపింగ్ ఇట్. సో గివ్ ఇట్ అ మిక్స్. రైస్ జస్ట్ నా కాజు యాడ్ చేసాం కాబట్టి యూ షుడ్ బి మోర్ అటెంటివ్ బికాస్ తొందరగా అడుగు పట్టి వస్తుంది. బెటర్ చిన్న స్టవ్కి షిఫ్ట్ చేసుకుంటే బెస్ట్. మంచిగా వాటర్ వేసుకోవాలి. వేసాక మంచి మిక్స్ ఇచ్చి ఆయిల్ పైకి వచ్చే వరకు టీలో మంచిగా బాయిల్ చేసుకోవాలి. జస్ట్ ఆయిల్ పైకి వచ్చింది. గుడ్ మిక్స్ అండ్ ఆల్సో అడుగు పట్టేస్తుంది బికాస్ కాజు పేస్ట్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనం వేసుకున్నాం. ఇంగ్రీడియంట్ పన్నీర్. సో 1 cup ఆఫ్ పన్నీర్ నేను యాడ్ చేస్తున్నా. ఎక్కువ టైం పట్టదు గైస్ పన్నీర్ కుక్ అవ్వడానికి. సో ఒక ఎగ్జాక్ట్గా ఒక 2 to 3 minutes ఉంచి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెళ్ళిపోదాం. సి మంచిగా ఆయిల్ పైకి వచ్చింది. సో ఇట్స్ డన్. నా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టు యాడ్. ఇది ఎంత టేస్టీ అండ్ యమ్మీగా కనిపిస్తుంది. ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్ టు ఈట్ దిస్. సో నా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మంచిగా గ్రేట్ చేసుకున్న పన్నీర్. ఆబ్వియస్లీ ఆ లైట్గా అది తగిలితే కానీ ఆ మెథీ చమన్ టేస్ట్ రాదు కదా. సో ఐ విల్ యాడ్ దాట్. గైస్ జస్ట్ నేను నెక్స్ట్ చేస్తున్నాను అండ్ ఐమ్ యాడింగ్ స్టిల్. సో వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈజ్ క్రీమ్. సో ఐఎమ్ యాడింగ్ ఇట్. ఘీ, వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండ్ ఆ ఫ్లేవర్ ఇచ్చేది కూడా ఆబ్వియస్లీ ఘీ గైస్. సో ఐఎమ్ మిక్సింగ్ ఇట్ ప్రాపర్లీ. కలర్ ఈజ్ డన్. సో ఆబ్వియస్లీ మనం ఈ గ్రీడ్ పన్నీర్ అండ్ ఆల్సో క్రీమ్ వేసిన నెక్స్ట్ సెకండ్ ఇంకా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ ఆఫ్ ద స్టవ్ అండ్ ఇట్స్ రెడీ.